హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు టమోటా చింతపండు వేసి రసం చేస్తున్నా అండి. ముందుగా టమోటాను ఉడికించి పైన ఉండే పొట్టు తీయాలండి. ఉడికించిన తర్వాత చల్లార్చిన తర్వాత పైన ఉండేది టమోటాకి పొట్టు అనేది వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి. అంతే అండి, సింపుల్ టేస్టీ టమోటా చింతపండు రసం అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను అంతా పొట్టుని ఇప్పుడు చింతపండు కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి చింతపండును. ఇప్పుడు చింతపండు రసాన్ని తీయాలండి. ఎప్పటికప్పుడు రసం పొడి చేసుకోవడం చాలా ఈజీ అండి. కేవలం 2 నిమిషాలు. ముందుగా ధనియాలు వేసుకోవాలండి, 1/2 స్పూను. అలాగే జీలకర్ర వేసుకోవాలండి, కొంచెం ఎక్కువగా జీలకర్ర వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకోవాలండి, మిరియాలు వేసుకోవాలి, అలాగే మిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు నేను తాలింపు పెడుతున్నానండి. ఆయిల్ వేడైనప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ను ఇప్పుడు ఆయిల్లో మగ్గనించాలండి. కరివేపాకు, మిర్చి వేసుకొని ఈ పౌడర్ వేసుకొని కొంచెం సేపు ఒక 2 నిమిషాలు వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో టమోటా మిక్సీ తిప్పిన దానిని, ఆ తర్వాత చింతపండు రసం 2 కలిపినామండి. కుక్కర్లో ఉడికిస్తున్నాను. ఆ విధంగా ఉప్పు, పసుపు వేసుకోవాలండి. తాలింపు వేసుకున్నామండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామండి. అంతే అండి, సింపుల్ టేస్టీ టమోటా రసం అండి. మనం ఏ కర్రీసు పప్పు లేకుండా కూడా ఖాళీ రసం రైస్ మాత్రం అయినా తినొచ్చండి. రసం రైస్ చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పటికప్పుడు రసం పొడి చేసుకోవడమే అండి. ఓన్లీ 2 నిమిషాల్లో అయిపోతుందండి. అంతే అండి, రసం మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సింపుల్ టేస్టీ అండి. సరే, బాయ్ అండి.